హాయ్ స్టూడెంట్స్, హౌ ఆర్ యూ? ఈరోజు మనం 8th క్లాస్ ఇంగ్లీష్ యూనిట్ 5 రీడింగ్ ఏ లెసన్ ఏదైతే ఉందో దాని గురించి మనం డిస్కస్ చేసుకుందాం. సో ఈ రీడింగ్ ఏ ఏదైతే ఉందో అది మనకి బోన్సాయి లైఫ్ పార్ట్ 1 పార్ట్ 2 అని చెప్పేసి 2 లెసన్స్ కంటే 2 పార్ట్స్కి ఇవ్వడం జరిగిందనమాట. సో దానిలో భాగంగా ఈరోజు మనం బోన్సాయి లైఫ్ పార్ట్ 1 ఏదైతే ఉందో దాని గురించి మనం డిస్కస్ చేసుకుందాం. సో ముందుగా అసలు బోన్సాయి అంటే ఏంటంటే మనం మొక్కలు ఏవైతే ఉన్నాయో వాటిని ఏం చేస్తూ ఉంటాము, పెరటి తోటలోనూ లేకపోతే నెక్స్ట్ కుండీల్లోనే పెంచుకుంటూ ఉంటాము. కానీ ఈ బోన్సాయి అనేది ఏదైతుందో ఇవి మనకి కుండీల్లో పెంచబడి సహజ సిద్ధంగా ఎదగవు అనమాట. ఇవి అంటే ఒక విధంగా చెప్పాలంటే వీటిని మరుగుజ్జు చెట్లు అని చెప్పేసి అంటాము. అంటే చూడటానికి చెట్టు బతికే ఉంటుంది, దానికి ఎదుగు బొదుగు ఏమీ ఉండదనమాట. ఎప్పుడు కుండీల్లో ఎంతైతే ఉంటుందో అంతే ఉంటుంది. ఒక విధంగా చెప్పాలంటే వీటిని మనం అందం కోసం పెంచుకుంటూ ఉంటారు. సో అట్లాంటివి ఏదైతే ఉందో దాన్ని మనకి తీసుకొచ్చి బోన్సాయి లైఫ్ అని చెప్పేసి పెట్టడం జరిగింది. అసలు ఈ రచయిత్రి ఈ లెసన్కి బోన్సాయి లైఫ్ అనేది ఎందుకు పెట్టారు అనేది ఏంటనేది మనం లెసన్లో డిస్కస్ చేసుకుందాం. ద మూమెంట్ ఐ సీ లెటర్స్ వెయిటింగ్ ఫర్ మీ ఆన్ ద డోర్ స్టెప్ వెన్ ఐ రిటర్న్ ఫ్రమ్ మై వర్క్. ద మూమెంట్ ఆ క్షణము, ఏ క్షణము? ఐ సీ లెటర్స్ వెయిటింగ్ ఫర్ మీ, నా కోసం ఉత్తరాలు ఎదురు చూస్తూ ఉన్నప్పుడు. ఎక్కడ? ఆన్ ద డోర్ స్టెప్, మా ఇంటి గుమ్మం దగ్గర. వెన్ ఐ రిటర్న్ ఫ్రమ్ వర్క్, నేను ఇంటికి తిరిగి వచ్చినప్పుడు, ఆఫీసులో ఏదైతే ఉందో నా వర్క్ కంప్లీట్ చేసుకొని నేను ఇంటికి తిరిగి వచ్చినప్పుడు నా కోసం ఉత్తరాలు ఎదురు చూస్తూ ఉంటే ఐ కాంట్ కంటైన్ మై ఎగ్జైట్మెంట్ మీన్స్ కుతూహలం అనమాట. నథింగ్ బట్ క్యూరియాసిటీ, ఆతృత. ఎందుకని? ఆ లెటర్స్ ఏదైతే ఉందో వాటి ముందు తీసి ఆ లెటర్స్ ఎవరు రాశారు, అన్నింటిలో విషయాలు ఏంటి తెలుసుకోవాలని చెప్పేసి నాకు చాలా కుతూహలంగా ఉంటుంది. చూడండి మనకు కూడా చూడండి, ఏదైనా ఫోన్ వచ్చినా సరే, ఉత్తరాలు వచ్చినా సరే, వెంటనే ఏం చేస్తాము, ఆ లెటర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తీసి ముందు వెంటనే చదివేయాలనిపిస్తుంది. ఆ లోపల ఉన్నటువంటి విషయం ఏదైతే ఉందో దాన్ని తెలుసుకోవాలని చెప్పేసి క్యూరియాసిటీ ఏదైతే ఉందో అది అందరిలో ఉంటుందన్నమాట. సో ఇక్కడ కూడా తాను ఆఫీస్ నుంచి ఇంటికి రాగానే వస్తూ ఉండగా తన యొక్క ఇంటి గుమ్మం దగ్గర ఉత్తరాలు కనపడంగానే తనకి ఎగ్జైట్మెంట్, క్యూరియాసిటీ తను లోనవుతుంది. ఇట్ ఈజ్ ఆల్మోస్ట్ యాజ్ ఇఫ్ ఐ ఆమ్ ఫేస్ టు ఫేస్ విత్ మై నియర్ అండ్ డియర్ వన్స్ అండ్ దే ఆర్ స్పీకింగ్ ఎఫెక్షనేట్లీ టు మీ. ఇట్ ఈజ్ ఆల్మోస్ట్ ఐ ఆమ్ ఫేస్ టు ఫేస్ మీన్స్ ముఖాముఖి మాట్లాడటము. విత్ మై నియర్ అండ్ డియర్, దగ్గర వాళ్ళు, అండ్ డియర్ ఇష్టమైన వాళ్ళు. దే ఆర్ స్పీకింగ్ ఎఫెక్షనేట్లీ టు మీ. సో నాకు దగ్గరగా ఉండేవాళ్ళు, అట్ ద సేమ్ టైం మనం ఇష్టపడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్పీకింగ్, నాతో మాట్లాడుతూ ఉంటారు. ఎలా? ఎఫెక్షనేట్ మీన్స్ ఆప్యాయతతో. ఇన్స్టాంట్లీ ద ఎగ్జాషన్ ఆఫ్ ఆఫీస్ వర్క్ వ్యానిషెస్. ఇన్స్టాంట్లీ వెంటనే, ఎగ్జాషన్ ఇన్స్టాంట్లీ మీన్స్ వెంటనే, ఎగ్జాషన్ మీన్స్ టైర్డ్నెస్, అలసట అనమాట. ఏది? ఆఫీస్ వర్క్ అంటే అప్పటి వరకు నేను ఆఫీసులో బాగా కష్టపడి పని చేసి వచ్చినటువంటి అలసట ఏదైతే ఉందో ఒకేసారి అది ఏమైపోతుందంటే వ్యానిష్ మీన్స్ మాయమైపోవటము. అంటే తాను ఆఫీసులో అప్పటి వరకు బాగా కష్టపడి పనిచేసి అలసిపోయింది, కానీ ఇంటికి తిరిగి రాగానే తను ఎప్పుడైతే డోర్ దగ్గర ఉత్తరాలు తీస్తుందో తన యొక్క అలసట మొత్తం కూడా మాయమైపోతుంది. అండ్ మై హార్ట్ గ్రోస్ లైట్. అప్పటి వరకు బరువుగా ఉన్నటువంటి నా మనసు ఏదైతే ఉందో, అంటే వర్క్ చేసి అలసిపోయి తన యొక్క మనసు ఏదైతే ఉందో అది బరువుగా ఉంటుంది, కానీ ఉత్తరాలు చూడంగానే తన మనసు ఏదైతే ఉందో అది తేలిక పడుతుందంట. ఇన్స్టెడ్ ఆఫ్ ఎంటరింగ్ ద కిచెన్, రోజువారీగా తను ఏం చేస్తుంది, ఆఫీస్ నుంచి రాగానే ముందు తను చేసే మొదటి పని కిచెన్లోకి వెళ్తుంది. కిచెన్లోకి వెళ్ళి మ్యూట్రింగ్ మీన్స్ గొనుక్కోవటము. హో గాడ్ విచ్ ఈజ్ వాట్ ఐ యూజువలీ డూ వెన్ ఐ కమ్ బ్యాక్ యాజ్ టైర్డ్. తాను ప్రతిరోజు ముందు ఆఫీస్ నుంచి రాగానే కిచెన్లోకి వెళ్ళి కిచెన్లో ఉన్నటువంటి తాను చేయాల్సినటువంటి పని చూడంగానే ఓరు దేవుడా అని చెప్పేసి అనుకుంటుందంట. విచ్ ఐ యూజువలీ డూ, ప్రతిరోజు తాను చేసేటటువంటి పని అది. ఇంటికి రాగానే కిచెన్లోకి వెళ్ళి కిచెన్లో తాను చేయాల్సినటువంటి పెండింగ్ ఉన్నటువంటి వర్క్, అంటులు తోవడం కానీ మిగతా ఏదైతుందో చూడంగానే ఓరు దేవుడా ఇప్పుడు ఇదంతా నేనే చేయాలా అని చెప్పేసి. ఎందుకని? మరి ఐ కమ్ బ్యాక్ టైర్డ్, నేను అప్పటి వరకు ఆఫీసులో పనిచేసి బాగా అలసిపోయి వస్తాను కాబట్టి ఒకసారి నేను రాగానే అంత పని చూసేసరికి నాకు బాధగా అనిపిస్తుంది. ఐ ఫీల్ లైక్ సింగింగ్ ఏ సాంగ్. కానీ ఇప్పుడు తనకి ఎలా ఉంది అంటేనంట, ఆ ఉత్తరాలు చూడంగానే తనకి పాట పాడాలనిపిస్తుందంట. హమ్మింగ్ ఏ ట్యూన్, హమ్మింగ్ అంటే కూని రాగం తీయటం అనమాట. హమ్మింగ్ మీన్స్ కూని రాగాలు తీయటం. ఎట్లా? మనం పాట ఏదైతే ఉందో ఆ పాటకు సంబంధించినటువంటి లిరిక్స్ ఏవైతే ఉన్నాయో అవి పాడకుండా ఆ పాటని రాగం రూపంలో పాడుతూ ఉంటే దట్ ఈస్ కాల్డ్ హమ్మింగ్. సో తనకి ఈరోజు ఎప్పుడైతే అక్కడ ఉన్నటువంటి ఉత్తరాలు చూసిందో, రోజు అయితే అక్కడ ఉన్నటువంటి కిచెన్లోకి వెళ్ళంగానే అక్కడ పని చూసి తిట్టుకునేది, అమ్మో ఇప్పుడు ఇదంతా నేను చేయాలని చెప్పేసి, ఆ అలసట వల్ల. కానీ ఇప్పుడు అక్కడ ఉత్తరాలు చూడంగానే తనకి పాటలు పాడాలనిపిస్తుందంట, ఒక ట్యూన్ ఏదైతే ఉందో దాన్ని హమ్ చేయాలనిపిస్తుందంట. అండ్ మేకింగ్ ఏ నైస్ కప్ ఆఫ్ కాఫీ,
అట్లాగే తన కోసం ఒక మంచి కప్పు కాఫీ పెట్టుకోవాలని, అండ్ సేవరింగ్ ఈచ్ సిప్, ఆ కాఫీ ఏదైతుందో ప్రతి సిప్ అంటే ఒకసారి ఇలా తాగి ఇలా తీసేదాన్ని మనం సిప్ అంట, దాన్ని ఎంజాయ్ చేయాలి అని చెప్పేసి తనకు అనిపిస్తూ ఉంది. వాట్ ఈస్ మోర్, ఇంకా అదనం ఏంటి అంటే ద సైట్ ఆఫ్ ఇన్లాండ్ లెటర్స్ ఆర్ ఎన్వలప్స్ ఇన్ ఏ ఫెమిలియర్ హ్యాండ్ గివ్స్ మీ ద ఎనర్జీ అండ్ ఎంథ్యూజిజం టు క్విక్లీ మేక్ అండ్ ఈట్ సమ్ పకోడాస్ ఆర్ బజ్జీస్. ఇంకా వాట్ ఈస్ మోర్, ఇంకా అదనంగా తనకి ఏం చేయాలనిపిస్తుందంటే ద సైట్ మీన్స్ దృశ్యము, ఇన్లాండ్ లెటర్స్ ఆర్ ఎన్వలప్స్, ఇన్లాండ్ లెటర్ అంటే మనకు పోస్ట్ కార్డ్ కాకుండా ఇన్లాండ్ లెటర్స్ అని ఉంటాయి, లేకపోతే ఎన్వలప్ అంటే ఒక కవర్ లోపల ఒక వైట్ లెటర్ రాసి దాన్ని పెట్టి పేస్ట్ అంటించి రాసేటువంటి లెటర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం ఎన్వలప్స్ అంటాం అనమాట. సో అవి చూడంగానే అవి కూడా ఎవరివి, ఇన్ ఏ ఫెమిలియర్ హ్యాండ్ అంటే తనకి బాగా తెలిసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి వచ్చినవి అని చెప్పేసి తెలియంగానే తనకి ఎలా అనిపిస్తుంది అంటే అవి గివ్స్ మీ ద ఎనర్జీ, తనకి అప్పటి వరకు అలసిపోయింది కానీ తనకు తెలిసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఉత్తరాలు రాశారనే విషయం తెలియంగానే తనకి ఎక్కడ లేనటువంటి శక్తి వస్తుంది, అండ్ ఎంథూజియాజం ఉత్సాహం వస్తుందంట. దాంతో తను ఏం చేస్తుంది, టు క్విక్లీ మేక్ అండ్ ఈట్ సమ్ పకోడాస్ ఆర్ బజ్జీస్, వెంటనే వెళ్ళి తన కిచెన్లో తనకి తినడానికి కొన్ని పకోడీలు అట్ ద సేమ్ టైం బజ్జీలు ఏవైతే ఉన్నాయో తను చేసేసుకుంటుందంట. ఈవెన్ తో ఐఎమ్ లేజీ అబౌట్ రైటింగ్ లెటర్స్, ఈవెన్ తో మీన్స్ అయినప్పటికీ, ఐఎమ్ లేజీ నాకు చాలా బద్ధకము, తిని ఎవరైతే ఉందో తనకి చాలా బద్ధకం అంటే ఏ విషయంలో, రైటింగ్ లెటర్స్ ఉత్తరాలు రాయటంలో, అంటే రిప్లై రాయటంలో, అంటే తనకి ఎవరైతే లెటర్స్ రాస్తూ ఉంటారో వాళ్ళకి తిరిగి సమాధానం రాయటం తనకి చాలా బద్ధకము. కానీ ఐ లవ్ టు రిసీవ్ వన్ ఫ్రమ్ సమ్ ప్లేస్ ఆర్ ద అదర్ ఎవ్రీ డే, ఐ లవ్ టు రిసీవ్, కానీ ఉత్తరాలు అందుకోవడం ఏదైతే ఉందో అది నాకు చాలా ఇష్టము. ఫ్రమ్ సమ్ ప్లేస్ ఆర్ ద అదర్, ఏదైనా ఒక ప్రదేశం నుంచి కానీ ఎవరి దగ్గర నుంచి అయినా సరే ప్రతిరోజు ఎన్ని ఉత్తరాలైనా సరే నాకు రావటం ఏదైతే ఉందో నాకు చాలా ఇష్టము, అవి తీసి చదవడం అంటే నాకు చాలా ఇష్టము, కానీ వాటికి రిప్లై తిరుగు సమాధానం రాయటం అంటే మాత్రం నాకు ఇష్టం ఉండదు. దిస్ ఈజ్ యాన్ అన్ఎక్స్పెక్టెడ్ లెటర్, ఇప్పుడు ఆ రోజు తనకు వచ్చినటువంటి లెటర్ ఏదైతే ఉందో తను ఎప్పుడు ఊహించినటువంటి లెటర్ వచ్చిందంట. ఇఫ్ మై అక్కయ్య హూ డస్ నాట్ నార్మల్లీ రైట్, స్టూడెంట్స్ ఇక్కడ మనకి ఈ లెసన్లో ఈ రైటర్ ఎవరైతే ఉందో తను ఏం చేస్తుంది, మనం రెగ్యులర్గా ఉపయోగించేటటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో అంటే మన తెలుగు లాంగ్వేజ్లో రెగ్యులర్గా ఉపయోగించే మాటల్ని వాటిని యాజ్ ఇట్ ఈస్గా అలాగే రాస్తుంది. ఎట్లాగా అక్కయ్య, బావగారు, మరిది గారు, అట్లాగే గోంగూర పులుసు, డ్రమ్ స్టిక్ చారు, ఇట్లాంటి మన తెలుగు మాటలు ఏవైతే ఉన్నాయో వాటిని రచయిత్రి యాజ్ ఇట్ ఈస్గా అలా ఉన్నట్టే రాయటం జరుగుతుంది అనమాట. ఇఫ్ మై అక్కయ్య హూ డస్ నాట్ నార్మల్లీ రైట్, సాధారణంగా ఈవిడ యొక్క సిస్టర్ అక్కయ్య ఎవరైతే ఉందో ఆవిడంట ఇప్పుడు కూడా లెటర్స్ రాయదంట. వెంట్ అవుట్ హర్ వే టు రైట్ ఏ లెటర్, సామాన్యంగా తను ఎప్పుడైనా లెటర్ రాసింది అంటే దేర్ హ్యాస్ టు బి ఏ రీజన్, ఆ లెటర్ రాయటం వెనక తప్పనిసరిగా ఏదో ఒక కారణం మాత్రం ఉంటుందన్నమాట. అంటే వీళ్ళ అక్కయ్యకి ఎప్పుడూ లెటర్స్ రాయదు, ఆవిడ ఎప్పుడైనా ఒక లెటర్ రాసిందంటే అక్కడ ఏదో ఒక రీజన్ ఉంటుంది. యాజ్ ఐ ఓపెన్ ద లెటర్, నేను ఆ లెటర్ ఓపెన్ చేయగానే ఐఆమ్ లిటిల్ అప్రహెన్సివ్ మీన్స్ నథింగ్ బట్ అఫ్రైడ్, భయపడటం, కొంచెం భయం వేసింది. ఎందుకని, ఎప్పుడూ లెటర్ రాయినటువంటి అక్కయ్య ఈరోజు లెటర్ ఎందుకు రాసిందబ్బా అని చెప్పేసి తను కొంచెం భయపడింది. ఐ హోప్ ఇట్ ఈజ్ నాట్ సమ్ బ్యాడ్ న్యూస్, తను మనసులో అనుకుంది, దేవుడా దీంట్లో ఎటువంటి బ్యాడ్ న్యూస్, ఎటువంటి చెడు వార్త ఉండకూడదు అని చెప్పేసి. యాక్చువల్లీ నిజానికి వెన్ థింగ్స్ ఆర్ ఫైన్, అన్ని విషయాలు చక్కగా ఉన్నప్పుడు, అంటే ఇంట్లో కానీ బయట కానీ విషయాలన్నీ చక్కగా ఉన్నప్పుడు, నో వన్ బోదర్స్ టు రైట్, సామాన్యంగా విషయాలన్నీ బాగున్నప్పుడు ఎవరు కూడా లెటర్స్ రాయరు కదా. కానీ ఈరోజు లెటర్ వచ్చింది, రెండిట్లో ఎటువంటి చెడు వార్త ఉండకూడదు అని చెప్పేసి తను మనసులో అనుకుందనమాట. ఆ లెటర్ ఎలా ఉందంటే, అమ్మలు యూ మస్ట్ బి వెరీ సర్ప్రైజ్డ్ టు రిసీవ్ మై లెటర్, నువ్వు నా దగ్గర నుంచి లెటర్ రావడం ఏదైతే ఉందో అది చూడంగానే నీకు చాలా ఆశ్చర్యం అనిపించి ఉంటుంది. యూ వుడ్ బి ఈవెన్ మోర్ సర్ప్రైజ్, నీకు ఇంకా ఆశ్చర్యాన్ని కలిగించేటటువంటి విషయం నేను ఇంకోటి చెప్పనా. ఇఫ్ ఐ వర్ టు టెల్ యూ, అది ఏంటంటే దట్ యువర్ బావగారు అండ్ ఐ, మీ బావగారు అట్లాగే నేను ఆర్ కమింగ్ టు యువర్ ప్లేస్, మేమిద్దరము కూడా మేము మీ ఊరు రావడం జరుగుతుంది. అంటే రాబోయే రోజుల్లో ఈవిడ యొక్క అక్కయ్య బావ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీళ్ళ దగ్గరికి వస్తున్నారనమాట. వీ హ్యావ్ బీన్ ప్లానింగ్ ఫర్ క్వైట్ ఏ వైల్, మేము ఎప్పటి నుంచో కూడా ప్లాన్ చేసుకుంటున్నాము, ప్రణాళికలు వేసుకుంటున్నాము. దేనికి, టు విజిట్ కాశీ అండ్ హరిద్వార్, కాశీ హరిద్వార్ ఏవైతే ఉన్నాయో రెండు కూడా మంచి ఫేమస్ పుణ్యక్షేత్రాలు అనమాట, పిలిగ్రిమేజెస్. సో వీటికి వెళ్ళాలని చెప్పేసి మేము ఎప్పటి నుంచో ప్రణాళిక వేసుకుంటూ ఉన్నాము. వీ హ్యావ్ నౌ ఫౌండ్ ద టైమ్, మాకు ఇప్పటికీ తీరిక సమయం దొరికింది.
ఐ హోప్ నేనేమనుకుంటున్నానంటే యూ వోంట్ ఫైండ్ అవర్ విజిట్ ఇన్కన్వీనియంట్. ఇన్కన్వీనియంట్ మీన్స్ అసౌకర్యము. నేనేమనుకుంటున్నానంటే మా యొక్క విజిట్ మీన్స్ సందర్శన, మేము రావటం ఏదైతే ఉందో అది మీకు ఇబ్బందికరంగా ఉండదు అని చెప్పేసి నేను అనుకుంటున్నా అని తను లెటర్ రాయటం జరిగింది. మై డియర్, ఇట్ సీమ్స్ అక్కయ్య అండ్ బావగారు ఆర్ కమింగ్ ఓవర్. తనకి ఒక విషయం అర్థమైంది. ఏంటి? అక్కయ్య అట్లాగే వాళ్ళ బావగారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వస్తున్నారని. ఐ సెట్ టు మై హస్బెండ్ ఎగ్జైటెడ్లీ. తన యొక్క హస్బెండ్ ఇంటికి రాగానే తన హస్బెండ్తో మై డియర్ ఇలా చెప్తుంది, మా అక్క బావ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చూడటానికి వస్తున్నారు అని చెప్పేసి తను ఎగ్జైట్మెంట్తో అంటే కుతూహలంతో చెప్పిందనమాట. ఈజ్ ద ట్రూ? ఇది నిజమేనా? వెన్? ఎప్పుడు? వేర్ ఈజ్ ఇట్? ఎక్కడి నుంచి వస్తున్నారు? గివ్ మీ ద లెటర్. ఏది ఆ లెటర్ నాకు ఒకసారి ఇవ్వు. ఈ సెడ్ అని చెప్పేసి తన యొక్క హస్బెండ్ అన్నాడు. అండ్ పుల్లుడ్ ద లెటర్ ఫ్రమ్ మై హ్యాండ్. వెంటనే ఆవిడ చేతుల్లో నుంచి ఆ ఉత్తరం ఏదైతే ఉందో అది లాక్కోవడం జరిగింది. ఐ వెంట్ ఇన్ టు ద కిచెన్. తర్వాత తిను కిచెన్లోకి వెళ్ళి టు గెట్ ద కాఫీ అండ్ అదర్ థింగ్స్ రెడీ. కాఫీ అట్లాగే మిగతా ఏవైతే ఉన్నాయో వంటకు సంబంధించిన ఇవన్నీ కూడా తను రెడీ చేసుకుంటుంది, అంటే సిద్ధం చేసుకుంటుంది. అక్కయ్య అండ్ బావగారు వర్ కమింగ్ టు దిస్ సిటీ అండ్ అవర్ హోమ్ ఫర్ ద ఫస్ట్ టైం సిన్స్ మై మ్యారేజ్. వీళ్ళక్క అక్కయ్య బావగారు ఎవరైతే ఉన్నారో వాళ్ళంట కమింగ్ టు దిస్ సిటీ, వీళ్ళు ఉంటున్నటువంటి నగరం ఏదైతే ఉందో దానికి, అట్లాగే అండ్ అవర్ హోమ్ మా ఇంటికి రావటం ఏదైతే ఉందో అది ఫర్ ద ఫస్ట్ టైం సిన్స్ మై మ్యారేజ్, మా ఇద్దరి యొక్క వివాహం జరిగిన తర్వాత అక్కయ్య బావగారు ఈ నగరానికి రావటము అట్లాగే మా ఇంటికి రావటము ఇదే మొదటిసారి. ఐ హ్యాడ్ లుక్డ్ ఫార్వర్డ్ టు దేర్ విజిట్ ఆల్ దీస్ ఇయర్స్. నేను ఈ అన్ని సంవత్సరాల నుంచి కూడా వాళ్ళు ఎప్పుడు వస్తారా అని చెప్పేసి ఎదురు చూస్తూ ఉన్నాను. దే హ్యాడ్ నెవర్ లెఫ్ట్ దేర్ లిటిల్ విలేజ్. మా అక్క బావ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క చిన్న గ్రామంలో ఉంటారు. ఆ చిన్న గ్రామాన్ని వాళ్ళు ఎప్పుడు కూడా విడిచి వెళ్ళరు. ఎక్కడికి? టు గో ఎనీవేర్. ఎక్కడికి కూడా వాళ్ళు అంటే కాల్ తీసి బయట పెట్టరు అనమాట. వీళ్ళ అక్క బావ ఎవరైతే ఉన్నారో వాళ్ళు యూజింగ్ చిల్డ్రన్, వాళ్ళ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని చూసుకోవడము. క్యాటిల్ మీన్స్ పశువులు ఏవైతే ఉన్నాయో వాటిని చూసుకోవడము. కుకింగ్, ఇంట్లో ఉన్నటువంటి వంట పని ఏదైతుందో ఇది చూసుకోవడము. ఇవి మాత్రమే. ఎక్సెట్రాస్ యాజ్ ఎక్స్క్యూజెస్. అంటే నేను ఎప్పుడైనా సరే మా అక్క బావలను రమ్మని చెప్తే వాళ్ళు ఏమంటారు? పిల్లలను చూసుకోవాలి, పశువులను చూసుకోవాలి, ఇంట్లో వంటల పనులు చూసుకోవాలి, ఇంకా ఎక్కడా ఖాళీ అని చెప్పేసి ఈ కారణాలన్నీ చెప్తూ ఉంటారంట. దే హ్యాడ్ ఆల్వేస్ అవాయిడ్ మూవింగ్ అవుట్. ఆల్వేస్ ఎల్లప్పుడూ కూడా అవాయిడ్ అంటే రాకుండా నిరోధించడము, మూవింగ్ కదలటము, అవుట్ బయటికి అంటే ఊరు దాటి బయటికి వెళ్ళటానికి ఎప్పుడు అడిగినా సరే రండి అంటే వాళ్ళు ఏం చెప్తారు? వెంటనే పిల్లల్ని చూసుకోవాలి, పశువుల్ని చూసుకోవాలి, ఇంట్లో వంట పనులు ఇవన్నీ చూసుకోవాలి, మాకు తీరిక సమయం ఎక్కడ ఉంది, మేము రాలేము అని చెప్పేసి ఇలాంటి కారణాలు చెప్తూ ఉంటారనమాట. ఎవరు? వీళ్ళ అక్కయ్య బావ. ఎప్పుడు? వీళ్ళు ఊరు రండి అని చెప్పేసి అడిగినప్పుడు. అండర్ సచ్ ఎ సర్కమ్స్టెన్సెస్. సో ఇలాంటి పరిస్థితుల్లో, సర్కమ్స్టెన్సెస్ మీన్స్ పరిస్థితులు, నథింగ్ బట్ కండిషన్స్. ఇలాంటి పరిస్థితుల్లో ఇమాజిన్ దేర్ కమింగ్ టు అవర్ హౌస్. వాళ్ళ రాక ఏదైతే ఉందో మా ఇంటికి ఏదైతే ఉందో అండ్ టు దిస్ బిగ్ సిటీ. అట్లాగే వీళ్ళు ఎప్పుడు కూడా ఊరు దాటి బయటికి రారు మనం చెప్పుకున్నాం కదా. ఇట్లాంటి పెద్ద నగరానికి వాళ్ళు రావటం ఏదైతే ఉందో అది ఒక పెద్ద విషయమే. అక్కయ్య ఈజ్ నాట్ యాజ్ ఎడ్యుకేటెడ్ యాజ్ మీ. మా అక్క ఎవరైతుందో తను నేను చదువుకున్నందుకు తను చదువుకోలేదు. బై నాట్ యాజ్ ఎడ్యుకేటెడ్ ఐ మీన్ నాన్నగారు డిడ్ నాట్ లెట్ హర్ స్టడీ ఆఫ్టర్ క్లాస్ 5. వీళ్ళ నాన్నగారు ఎవరైతే ఉన్నారో ఆయనంట వీళ్ళ అక్కయ్య చదువు ఐదో తరగతి అయిన తర్వాత తనని చదివించలేదు. ఆఫ్ వాట్ యూజ్ వాజ్ ఎడ్యుకేషన్ ఆఫ్ ఎ గర్ల్. ఆ రోజుల్లో తను ఏమనేవాడంటే వాళ్ళ నాన్నగారు ఎడ్యుకేషన్ ఆఫ్ ఎ గర్ల్ అంటే ఒక ఆడపిల్ల ఎవరైతే ఉందో తను చదివించడం వల్ల ఎటువంటి ఉపయోగం ఉంది. దోస్ వర్ ద డేస్ వెన్ పీపుల్ థాట్. ఆ రోజుల్లో అంటే ఇప్పుడు వీళ్ళ అక్క తిను చిన్నప్పుడు ఉన్నటువంటి రోజుల్లో ఆ రోజుల్లో ఏమనేవాళ్ళు? ఆడపిల్లలకి చదువు అంత అవసరం అని చెప్పేసి అనేవాళ్ళు అంట. పీపుల్ థాట్ ఇట్ వాజ్ ఎనఫ్ ఇఫ్ ఎ గర్ల్ వాజ్ ఏబుల్ టు కీప్ ద వాషర్ మ్యాన్స్ అకౌంట్స్. ఆ రోజుల్లో తన అక్కయ్య తను చిన్నప్పుడు ఉండే రోజుల్లో ప్రజలు ఏమని ఊహించేవాళ్ళు అంటే ఒక ఆడపిల్ల ఎవరైతుందో తను వాషర్ మ్యాన్స్ అంటే ఒక బట్టలు ఉతికే వ్యక్తి అంటే ఒక చాకలి అతను ఎవరైతే ఉన్నారో అతను ఇంటికి బట్టలు తీసుకొచ్చినప్పుడు వాటిని కౌంట్ చేసుకొని అంటే ఎన్ని బట్టలు ఎంత అయినాయి ఏంటని ఇలాంటి చిన్న చిన్న లెక్కలు వేయగలిగితే చాలు, అంతకు మించి ఒక ఆడపిల్లకి ఎటువంటి చదువు అవసరం లేదు అని చెప్పేసి ఆ రోజుల్లో ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నమ్మేవాళ్ళు. ఏ డెకేడ్ మీన్స్ దశాబ్దము అంటే ఫర్ ద పీరియడ్ ఆఫ్ 10 years 10 సంవత్సరాలు మనం దశాబ్దము అని చెప్పేసి అంటాము. ఏ డెకేడ్ లేటర్, డెకేడ్ మీన్స్ 10 years అని మనం చెప్పుకున్నాం కదా. ఒక దశాబ్దం తర్వాత వెన్ ఐ వాజ్ బోర్న్, నేను పుట్టిన తర్వాత దేర్ వాజ్ నాట్ మచ్ డిబేట్ యాజ్ టు వెదర్ ఏ గర్ల్ షుడ్ హ్యావ్ ఎడ్యుకేషన్ ఆర్ నాట్. ఒక దశాబ్దం తర్వాత వెన్ ఐ వాజ్ బోర్న్, నేను పుట్టిన తర్వాత
దేర్ వాజ్ నాట్ మచ్ డిబేట్. డిబేట్ మీన్స్ ఉపన్యాసము, అంటే ఏదైనా ఒక టాపిక్ ఏదైతే ఉందో దాని మీద మాట్లాడడం అనమాట. వెదర్ ఏ గర్ల్ షుడ్ హ్యావ్ ఎడ్యుకేషన్ ఆర్ నాట్, ఒక ఆడపిల్ల ఎవరైతే ఉందో తను చదివించాలా వద్దా అని చెప్పేసి దాని గురించి ఎక్కువగా ఆలోచించే రోజులు కావేవి. ఐ వాజ్ లక్కీ, నేను ఒక విధంగా చెప్పాలంటే చాలా అదృష్టవంతురాలని. దట్ మై ఫాదర్ చేంజ్డ్ విత్ ద టైమ్స్, మా నాన్నగారు కాలంతో పాటు మారారు. అంటే వాళ్ళ అక్క ఉన్నప్పుడు ఆడపిల్లకి ఇంట్లో బట్టలు అతను ఎవరైతే ఉన్నారో అతను తెచ్చినటువంటి బట్టలు సంఖ్య, ఆ అమౌంట్ లెక్కేసుకుంటే చాలు, ఆడపిల్లకి చదువు అంతకుమించి అవసరం లేదు అనుకున్నటువంటి వాళ్ళ నాన్నగారు కాలంతో పాటు ఆయన మారారంట. తన యొక్క మైండ్ సెట్ ఏదైతే ఉందో దాన్ని చేంజ్ చేసుకున్నారు. హీ డిడ్ నాట్ ఈవెన్ హెసిటేట్ టు సెండ్ మీ టు కాలేజ్. ఎంత మారారు అంటే నన్ను 10వ తరగతి తర్వాత కాలేజీకి పంపించడానికి కూడా మా నాన్నగారు హెజిటేట్, తటపటాయించాలి, అంటే వెనకడుగు వేయాల. నో గర్ల్ హూ ఈజ్ వెల్ ఎడ్యుకేటెడ్ కెన్ బి సాటిస్ఫైడ్ విత్ స్టేయింగ్ ఎట్ హోమ్. ఏ ఒక్క ఆడపిల్ల కూడా, ఎవరు హూ ఈజ్ వెల్ ఎడ్యుకేటెడ్, బాగా చదువుకున్నటువంటి ఏ ఒక్క ఆడపిల్ల కూడా కెన్ బి సాటిస్ఫైడ్, తను ఎప్పుడు కూడా సాటిస్ఫై అవ్వదు విత్ స్టేయింగ్ ఎట్ హోమ్. అంటే అంత చదువు చదివిన తర్వాత ఏ ఒక్క ఆడపిల్ల కూడా ఇంటి దగ్గర ఉండడం ఏ ఒక్క ఆడపిల్ల కూడా ఇష్టం ఉండదు అనమాట. బీయింగ్ ఏ హౌస్ వైఫ్, హౌస్ వైఫ్ మీన్స్ గృహిణి, అంటే ఎటువంటి జాబు చేయకుండా ఇంట్లో ఉన్నటువంటి ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని హౌస్ వైఫ్స్ అని చెప్పేసి అంటారు. ఈ రోజుల్లో వాళ్ళని కొంచెం పేరు మార్చి హోమ్ మేకర్ అని కూడా అంటున్నారు అనమాట. బీయింగ్ ఏ హౌస్ వైఫ్ అండ్ లుకింగ్ ఆఫ్టర్ ద హౌస్ హోల్డ్ ఆఫ్టర్ మ్యారేజ్. మ్యారేజ్ అయిపోయిన తర్వాత అక్కయ్య గృహిణిగా మారింది, ఇంటికి సంబంధించినటువంటి అన్ని పనులు కూడా తనే చూసుకుంటుంది. షీ వుడ్ వాంట్ టు పుట్ హర్ ఎడ్యుకేషన్ టు గుడ్ యూజ్ అండ్ అచీవ్ సంథింగ్ ఇన్ లైఫ్. కానీ ఒక అమ్మాయి ఎవరైతే ఉందో తన యొక్క ఎడ్యుకేషన్ని గుడ్ యూజ్, మంచిగా ఉపయోగించాలి, అండ్ అచీవ్, ఏదో ఒకటి సాధించాలి, సంథింగ్ ఇన్ లైఫ్, జీవితంలో ఏదో ఒకటి సాధించాలి. ఐ టు వాజ్ డ్రైవెన్ బై ద సేమ్ డిజైర్. నేను కూడా, ఒక ఆడపిల్ల బాగా చదువుకున్న తర్వాత తను ఏమనుకుంటుంది, ఇంట్లో ఎప్పుడు ఉండాలనుకోదు, బయటికి వెళ్ళి జాబ్ చేయాలనుకుంటుంది అనమాట. ఐ టు, నేను కూడా, డ్రైవెన్ బై ద సేమ్ డిజైర్, అదే కోరికతో నేను కూడా ముందడుగు వేశాను. ఈవెన్ తో మై హస్బెండ్ హ్యాడ్ ఏ గుడ్ జాబ్. ఈవెన్తో మై హస్బెండ్ హ్యాడ్ ఏ గుడ్ జాబ్. ఈవెన్తో మీన్స్ అయినప్పటికీ, తన యొక్క భర్త ఎవరైతే ఉన్నారో అతనికంట గుడ్ జాబ్, మంచి ఉద్యోగం ఉంది, అయినప్పటికీ ఐ టుక్ అప్ వన్ యాజ్ వెల్, నేను కూడా మా హస్బెండ్తో పాటు సమానంగా ఇంకొక ఉద్యోగం చేస్తూ ఉన్నాను. అంటే ఇక్కడ తిని ఎవరైతే ఉందో మనకి ఈ స్టోరీ చెప్తున్నావిడ, తను ఒక ఉద్యోగం చేస్తుంది, ఎలా, తన యొక్క హస్బెండ్తో పాటుగా. బికాస్ అక్కయ్య వాజ్ నాట్ ఎడ్యుకేటెడ్, అక్కయ్య బాగా చదువుకోకపోవడం వల్ల షీ వాజ్ మ్యారీడ్ టు ఏ మ్యాన్ ఫ్రమ్ ద విలేజ్, తనని విలేజ్లో అంటే అదే గ్రామంలో ఉన్నటువంటి ఒక వ్యక్తికి ఇచ్చి వివాహం చేయడం జరిగింది. తో మై బావగారు వాజ్ ఎడ్యుకేటెడ్, సో అక్కయ్య హస్బెండ్, దీనికి బావగారు ఎవరైతే ఉన్నారో అతను బాగా చదువుకున్నప్పటికీ ఈజ్ ఐడియల్స్ మేడ్ హిమ్ చూజ్ అగ్రికల్చర్. ఐడియల్స్ మీన్స్ ఆలోచనలు, అతనికి ఉన్నటువంటి ఆలోచనలు, అంటే వీళ్ళ బావగారికి ఉన్నటువంటి ఆలోచనలు ఏవైతే ఉన్నాయవి అతన్ని వ్యవసాయం ఏదైతే ఉందో అది ఎంచుకునేలా చేశాయన్నమాట. అంటే వీళ్ళ బావగారికి వ్యవసాయం చేయడం అంటే ఇష్టం కాబట్టి ఆయన చదువుకున్నప్పటికి కూడా ఆయన ఏం చేశాడు, వ్యవసాయం చేయడం మొదలుపెట్టాడు. యాజ్ హిజ్ ప్రొఫెషన్, ఆ వ్యవసాయం ఏదైతే ఉందో దాన్నే తన యొక్క వృత్తిగా మార్చుకున్నాడంట. అండ్ హీ సెటిల్ డౌన్ ఇన్ ద విలేజ్ టు కల్టివేట్ ఈజ్ ల్యాండ్. కాబట్టి వీళ్ళిద్దరూ, తన బావగారు తన అక్కయ్య అదే విలేజ్లో సెటిల్ అయ్యారు. టు కల్టివేట్ మీన్స్ సేద్యం చేయడం అంటే వ్యవసాయం చేయడం. వాళ్ళకు ఉన్నటువంటి భూమి ఏదైతే ఉందో దాన్ని వ్యవసాయం చేసుకుంటూ అదే విలేజ్లో అక్కయ్య బావగారు సెటిల్ అయ్యారు. అక్కయ్య గ్రూ అకస్టమ్ టు ద విలేజ్ లైఫ్. సో మా అక్కయ్య ఎవరైతే ఉందో తను విలేజ్లో సెటిల్ అవ్వటం వల్ల అకస్టమ్ టు మీన్స్ గెట్ యూజ్ టు ఆర్ హ్యాబిచువల్, అంటే తన విలేజ్ వాతావరణం ఏదైతే ఉందో దానికి అలవాటు పడిపోయింది అనమాట. అంటే బయటకు వచ్చి సిటీలో ఎలా ఉంటారు ఏంటనే విషయాలు ఏమీ తెలియదు, ఎందుకని తన ఫస్ట్ నుంచి విలేజ్లో ఉండిపోయింది కాబట్టి. అక్కయ్య బ్రాడ్ సో మెనీ థింగ్స్. సో ఇదిలా ఉండగా అక్కయ్య చివరికి రానే వచ్చింది తన చెల్లెల దగ్గరికి. వస్తూ తను చాలా తీసుకొచ్చిందంట. ఏమేమి తీసుకొచ్చింది అంటే కుకుంబర్. ఏం తీసుకొచ్చింది తను? కుకుంబర్ తీసుకొచ్చింది. అంటే కుకుంబర్ అంటే తెలుసు కదా మీకు, దోసకాయ, గోంగూర, డ్రమ్ స్టిక్స్ తెలుసు కదా, ములక్కాయలు, అప్పడమ్స్, ఒడియమ్స్, విలేజ్లో అప్పడాలు వడియాలు వేసవకాలంలో పెడుతూ ఉంటారన్నమాట. అవి కోకోనట్స్, కొబ్బరికాయలు, ఇవన్నీ తను తీసుకొచ్చిన తర్వాత తను ఏమంటుందంటే ఐ హోప్ యూ డోంట్ మైండ్, ఇవన్నీ నేను తీసుకొచ్చానని చెప్పేసి నువ్వేమీ అనుకోకు. ఐ హ్యావ్ బ్రాట్ యూ ఆల్ దీస్ థింగ్స్, నేను ఇవన్నీ నీ దగ్గరికి తీసుకొచ్చాను. ఎలా తీసుకొచ్చాను అంటే లైక్ ఒక కుచేలుడు ఎలా అయితే తీసుకొస్తాడో అలాగే. స్టూడెంట్స్, కుచేలుడు శ్రీకృష్ణుడు ఎవరైతే ఉన్నాడో శ్రీకృష్ణ భగవానుడికి అతను బాల్యమిత్రుడు అనమాట. చిన్నప్పుడు ఇతనితో పాటు స్నేహం చేసేవాడు. సో ఒకరోజు ఏం చేస్తాడు ఈ కుచేలుడు, తన బాల్యమిత్రుడైనటువంటి శ్రీకృష్ణుని కలుద్దాము అని చెప్పేసి ద్వారకా నగరానికి వెళ్తాడు.
సో వెళ్ళినప్పుడు మరి శ్రీకృష్ణుడు దేవుడు భగవానుడు మరి ఆయనకి నేను ఏమి తీసుకెళ్ళగలను అని చెప్పేసి ఆలోచించి కేవలం తన దగ్గర అప్పుడు అటుకులు మాత్రమే ఉంటాయన్నమాట. ఆ అటుకుల్ని కొన్ని తీసుకెళ్ళి ఒక గుడ్డ మొక్కలో పెట్టుకుని తన యొక్క నడుము దగ్గర అలా మడత పెట్టుకుని తీసుకొని అక్కడికి వెళ్తాడు. కానీ వెళ్ళిన తర్వాత శ్రీకృష్ణుని కోసం చాలామంది పెద్ద పెద్ద గిఫ్ట్లు అంటే ఫలాలు ఇంకా వేరే వేరే తీసుకురావడం చూసినటువంటి కుచేలుడికి తనకి చిన్నతనంగా అనిపిస్తుంది. ఈ అటుకులు నా ఫ్రెండ్ తీసుకుంటాడో తీసుకోడు, అంటే శ్రీకృష్ణుడు స్వీకరించడేమో, ఆయనకి ఇవ్వటం ఎందుకు అని చిన్నతనం అని చెప్పేసి తను వాటిని అలాగే ఉంచుతాడు. కానీ కుచేలుడు తీసుకొచ్చినటువంటి అటుకులు ఏవైతే ఉన్నాయో వాటిని శ్రీకృష్ణుడు భగవానుడు కాబట్టి ఆయన ముందుగానే ఊహించి నువ్వు నా కోసం ఏదో తీసుకొచ్చావు, నువ్వు నాకు ఇవ్వవా అని చెప్పేసి ఆయన తెలుసుకొని అడిగి మరీ తీసుకుంటాడనమాట. సో ఇక్కడ కూడా తన అక్క ఏమంటుందంటే, మీరు అందరూ సిటీలో ఉంటున్నారు కానీ నేను ఉండేది విలేజ్లో. శ్రీకృష్ణుడి దగ్గరికి కుచేలుడు ఎలా అయితే అటుకులు తీసుకెళ్ళాడో నేను కూడా నీ దగ్గరికి ఈ కుకుంబరు, గోంగూర, డ్రమ్ స్టిక్, అప్పడాలు, వడియాలు తీసుకొచ్చాను, నువ్వు ఏమీ అనుకోబాకు అని చెప్పేసి వాళ్ళ అక్కయ్య అంటుందన్నమాట. ఐ డోంట్ నో వెదర్ యూ విల్ లైక్ దెమ్ ఆర్ నాట్. నాకు అర్థం కాదు, అంటే నాకు తెలియట్లా ఇవన్నీ నీకు నచ్చుతాయో లేదో. షీ సెడ్ రాదర్ హెజిటెంట్లీ అంటే కొంచెం తటపటాయిస్తూ ఇవి నీకు నచ్చుతాయో లేదో అని చెప్పేసి తను కొంచెం తటపటాయిస్తూ వాళ్ళ చెల్లితో అక్కయ్య అంది. దానికి వాళ్ళ చెల్లి ఏమంటుందంటే, వై డిడ్ యూ సే దట్, ఎందుకక్క నువ్వు అలా మాట్లాడతావు, యూ హ్యావ్ యాక్చువల్లీ బ్రాట్ ఆల్ ద థింగ్స్ వీ వాంటెడ్. నువ్వేవైతే తీసుకురావటము థింగ్స్, వస్తువులు, ఇప్పుడు నువ్వేవైతే తీసుకొచ్చావో అవన్నీ కూడా మాకు చాలా అవసరమైనవి. వీ డోంట్ గెట్ దీస్ థింగ్స్ హియర్. ఇవన్నీ కూడా నువ్వు తీసుకొచ్చినవి మాకు ఇక్కడ ఈ సిటీలో దొరకవు. ఇఫ్ యువర్ మరిది గారు హ్యాస్ గోంగూర పులుసు, ఇక మీ మరిది గారు ఉన్నారే ఆయన కనుక గోంగూరతో చేసినటువంటి పులుసు ఏదైతుందో అది, కుకుంబర్ పప్పు అంటే దోసకాయ పప్పు ఏదైతుందో అది, అండ్ డ్రమ్ స్టిక్స్ చారు, ములక్కాయలు తీసుకొని ములక్కాయలతో పెట్టినటువంటి చారు ఏవైతే ఉన్నాయో అవి కనుక పెడితే, ఈ ఫీల్స్ యాజ్ ఎలేటెడ్ యాజ్ హీ హ్యాడ్ ఏ సమ్టస్ ఫీస్ట్. ఫీస్ట్ మీన్స్ విందు భోజనము. ఫీస్ట్ అంటే విందు భోజనము. ఒక విధంగా చెప్పాలంటే ఆయనకి వీటితో తయారు చేసినటువంటి ఆహార పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కనుక ఒక్కసారి కనుక అందచేస్తే అది ఎలా ఉంటుందంటే, సమ్టస్ మీన్స్ వెరీ ఎక్స్పెన్సివ్ అండ్ ఇంప్రెస్, ఆకట్టుకునేటటువంటి ఖరీదైనటువంటి భోజనం. అంటే 5 స్టార్ హోటలు ఇలాంటి హోటల్లో చేసే భోజనాలు ఉంటాయి, అట్లాంటి భోజనం లాగా ఫీల్ అవుతారంట ఎవరు, తన యొక్క హస్బెండ్. విత్ మై ఆఫీస్ వర్క్, నా యొక్క ఆఫీస్ వర్క్లో నేను బిజీగా ఉండటం వల్ల ఐ ఆమ్ అనేబుల్ టు మేక్ అప్పడమ్స్ అండ్ వడియమ్స్. నేను అప్పడాలు వడియాలు చేయలేకపోతున్నాను, అంటే ఆఫీస్ వర్క్లో నేను బిజీగా ఉండటం వల్ల అప్పడాలు వడియాలు నేను చేయలేకపోతున్నాను. ఈవెన్ ఇఫ్ ఐ హ్యావ్ సమ్ ఫ్రీ టైం, ఎప్పుడైనా సరే నాకు కాస్తంత తీరిక సమయం దొరికితే, ఐ ఆమ్ టూ లేజీ, నీకు తెలుసు కదా నాకు ఎంత బద్ధకమో, టు డూ సచ్ ఎ వర్క్, ఇట్లాంటి పని చేయడం అంటే అప్పడాలు వడియాలు చేయడం ఏదైతే ఉందో ఇలాంటివి నాకు ఎంత బద్ధకమో నీకు తెలుసు కదా. యు నో మీ, నా గురించి నీకు బాగా తెలుసు. డోంట్ యూ, నా గురించి నీకు తెలీదా, క్వశ్చన్ ట్యాగ్. ఐ సెడ్ విత్ ఏ లాఫ్ అని తను ఒక చిన్న చిరునవ్వు నవ్వి వాళ్ళ అక్కకి చెప్పింది. దట్స్ ట్రూ, అది కరెక్టే. బట్ బై ద టైమ్ యూ కమ్ బ్యాక్ ఫ్రమ్ ఆఫీస్ యూ మస్ట్ బీ డెడ్ టైర్డ్. కానీ నువ్వు ఆఫీస్ నుంచి వచ్చేసరికి యూ మస్ట్ బి డెడ్ టైర్డ్, నీకు బాగా తీవ్రమైనటువంటి అలసట వస్తుంది కదా. హౌ కెన్ యూ దెన్ ప్రిపేర్ అప్డమ్స్ అండ్ వడియమ్స్. సో నీకు అంత అలసట వచ్చిన తర్వాత నువ్వు ఇంకా అప్పడాలు వడియాలు ఇంకా నువ్వేం పెట్టుకుంటావు. అండ్ మేక్ ఏ ఇడ్లీస్ అండ్ దోసెస్, ఇంకా ఇడ్లీలు దోశలు ఇవన్నీ, ఇడ్లీ పిండి పెట్టడము, దోశ పిండి పట్టడం ఇవన్నీ వేసుకోవడం ఇంకా నువ్వు ఎలా చేయగలవు. అంటే నువ్వు 10 రోజు ఆఫీస్ వర్క్ చేస్తావు, ప్రయాణిస్తావు, అంత వర్క్ చేసిన తర్వాత నువ్వు బాగా అలసిపోతావు. ఇంకా నీకు అప్పడాలు వడియాలు చేసే టైం కానీ, ఇడ్లీలు దోశ పిండిలు చేసే టైం కానీ, టైంతో పాటు నీకు ఓపిక ఇంకా ఎక్కడ ఉంటుంది. ఐ డోంట్ నో హౌ యు ఆర్ ఏబుల్ టు మేనేజ్ వర్క్ ఎట్ హోమ్ అండ్ ఇన్ ద ఆఫీస్. కానీ నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు చెల్లి, నువ్వు ఆఫీసులో వర్క్ ఏదైతుందో దాన్ని మేనేజ్ చేస్తున్నావు, అట్ ద సేమ్ టైం ఇంట్లో కూడా చక్కగా పనులన్నీ చేసుకుంటున్నావు. అక్కయ్య కన్సోల్డ్ మీన్స్ నథింగ్ బట్ కంఫర్టెడ్, అంటే కంఫర్ట్ మీన్స్ ఓదించడం, ఇక్కడ తనని ఓదార్చడం అనమాట. నువ్వు రెండు కూడా ఎలా చేస్తున్నావో నాకు అర్థం కావట్లేదు అని చెప్పేసి అక్కయ్య వాళ్ళ చెల్లిని ఓదార్చింది. వాట్ ఏ రిచ్డ్ జాబ్ సమ్టైమ్స్, వాట్ ఏ రిచ్డ్ జాబ్. రిచ్డ్ మీన్స్ ఇట్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ బ్యాడ్, చాలా చెడ్డది. కొన్నిసార్లు నాకు అనిపిస్తూ ఉంటుంది, ఐ ఫీల్ లైక్ గివింగ్ ఇట్ అప్. కొన్నిసార్లు అనిపిస్తుంది అక్క, ఉద్యోగం ఏదైతుందో దాన్ని గివింగ్ ఇట్ అప్ మీన్స్ లీవ్ ఇట్, వదిలివేయటము. నాకు ఈ జాబ్ వదిలేయాలనిపిస్తుంది. యూనో, నీకు తెలుసు కదా, పీపుల్ సే, అందరూ ఏమంటారు, సాల్వ్ యువర్ ప్రాబ్లమ్స్ ఎట్ హోమ్ బిఫోర్ యూ సాల్వ్ దోస్ అవుట్ సైడ్. సో అంటే ముందు బయట సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని చక్కబెట్టడానికి ముందు ఇంట్లో ఉన్నటువంటి సమస్యల ముందు మనం చక్కబెట్టుకోవాలని చెప్పేసి అంటూ ఉంటారు కదా. కాబట్టి ఇవన్నీ విన్నప్పుడు నాకు నా ఉద్యోగం ఏదైతే ఉందో దాన్ని రిజైన్ చేయాలనిపిస్తుంది, వదిలేయాలనిపిస్తుంది అని చెప్పేసి తను అంటుంది. టు నెగ్లెక్ట్ వర్క్ ఎట్ హోమ్
ఇంటి దగ్గర ఉన్నటువంటి పని ఏదైతే ఉందో దాన్ని నెగ్లెక్ట్ చేయడము, నెగ్లెక్ట్ అంటే నిర్లక్ష్యం చేయడం అనమాట. అండ్ లుక్ ఆఫ్టర్ ఆఫీస్. సో ఆఫీస్కి వెళ్ళి ఆఫీసులో పని చేసుకొని వచ్చిన తర్వాత ఇట్ ఈజ్ యాన్ అప్ హిల్ టాస్క్ ఫర్ ఏ ఉమెన్. అప్ హిల్ అంటే ఒక కొండలాగా కనబడుతుంది. అంటే ఇంట్లో పని వదిలేసి ఆఫీసులో పని చూసుకొని మళ్ళీ ఇంటికి తిరిగినాగానే నాకు నా ఇంట్లో ఉన్న పని ఏదైతే ఉందో అది ఒక పెద్ద కష్టమైనటువంటి టాస్క్ లాగా, ఇంత పేరుకుపోయినటువంటి ఒక కొండలాగా కనబడుతుంది. అది ఏ మహిళకైనా చాలా కష్టము. చాలా కష్టము. అప్ హిల్ మీన్స్ ఇక్కడ మనం వెరీ డిఫికల్ట్, చాలా కష్టమైంది అనుకోవచ్చు అనమాట. ఐ సెడ్ స్పీకింగ్ ఫ్రమ్ ఎక్స్పీరియన్స్. ఇదంతా నేను నా యొక్క అనుభవంతో చెప్తున్నాను. ఎందుకని నేను ఇన్నాళ్ళ నుంచి జాబ్ చేస్తూ ఉన్నాను కదా, అక్కడ ఆఫీస్లో జాబ్ చేయడము, అట్లాగే ఇంట్లో ఉన్నటువంటి పని చేసుకోవడం, ఇవన్నీ చేస్తూ ఉంటాయి. ఇది ఎంత కష్టమో నాకు నా యొక్క అనుభవం ద్వారా తెలిసింది అక్కయ్య అని చెప్పేసి తన అక్కతో తన బాధని షేర్ చేసుకుంటూ ఉంది. డోంట్ థింక్ లైక్ దట్ అమలు నువ్వు అలా ఆలోచించబాకు. అలా ఆలోచించద్దు అంటే నీ ఉద్యోగం ఏదైతే ఉందో నువ్వు వదిలేయాలని చెప్పి ఆలోచన ఏదైతే ఉందో నువ్వు అలా ఆలోచించుకు. హౌ ఫార్చ్యూన్ యు ఆర్. ఒక మాటలో చెప్పాలంటే ఫార్చ్యూన్ మీన్స్ ఫార్చునేట్, అదృష్టము. నువ్వు ఎంత అదృష్టవంతురాలువో. టచ్ వుడ్. యూ హ్యావ్ స్టడీడ్ వెల్. టచ్ వుడ్ మీన్స్ డ్రైడ్, డెకేడ్ అండ్ సాఫ్టెడ్. అంటే ఒక మాటలో చెప్పాలంటే నువ్వు మెత్తగా ఉన్నటువంటి కలప లాంటి దానివి. యూ హ్యావ్ స్టడీడ్ వెల్. చాలా చక్కగా చదువుకున్నావు. హ్యావ్ ఏ జాబ్. చక్కగా ఉద్యోగం చేస్తున్నావు. ఎలా చేస్తున్నావు? లైక్ ఏ మ్యాన్. ఒక మగవాడు ఎలా అయితే ఉద్యోగం చేస్తూ ఉన్నాడో అట్లా చేస్తూ ఉన్నావు. అండ్ ఆర్ ఎర్నింగ్ వెరీ వెల్. అట్లాగే ఎర్నింగ్ మీన్స్ సంపాదన. నువ్వు చక్కగా సంపాదిస్తూ ఉన్నావు కూడా. అంటే నువ్వు బాగా చదువుకున్నావు. ఒక మగ వ్యక్తి ఎలా అయితే ఉద్యోగం చేస్తూ ఉన్నాడో అట్లా ఉద్యోగం చేస్తున్నావు. అట్లాగే ఎవరి మీద ఆధారపడకుండా నువ్వు చక్కగా సంపాదించుకుంటున్నావు కూడా. యూ డోంట్ హ్యావ్ టు బెగ్ ఎనీ వన్ ఫర్ ఎనీథింగ్. బెగ్ మీన్స్ వేడుకోవడము లేదా అడుక్కోవడము. అట్లాగే నీకు ఏదైనా కావాలి అంటే నువ్వు ఎవరిని కూడా అడగాల్సినటువంటి అవసరం నీకు లేదు. యు ఆర్ ఏబుల్ టు లీడ్ ఏ డిగ్నిఫైడ్ లైఫ్. నువ్వు లీడ్ కొనసాగించడము. డిగ్నిఫైడ్ మీన్స్ రెస్పెక్టబుల్. గౌరవ అంటే సమాజంలో గౌరవం ఏదైతే ఉందో అది దక్కేటువంటి జీవితం ఏదైతే ఉందో దాన్ని నువ్వు చక్కగా కొనసాగిస్తూ ఉన్నావు. అన్లైక్ అస్. నువ్వు మాలాగా కాదు. వూ హ్యావ్ టు డిపెండ్. మేము ఎవరైతే ఉన్నామో మేము ఎప్పుడు కూడా ఆధారపడిపోతూ ఉంటాము. ఎవరి మీద ఆధారపడతాము? ఆన్ అవర్ హస్బెండ్స్. మా యొక్క భర్తలు ఎవరైతే ఉన్నామో వాళ్ళ మీద మేము ఎప్పుడూ ఆధారపడుతూ ఉంటాం అనమాట. ఎలా అంటే ఈవెన్ ఫర్ ఏ ఫ్యూ పైస్ వర్త్ ఆఫ్ కరివేపాకు సెడ్ అక్కయ్య. అంటే కనీసం కరివేపాకు ఏదైతే ఉందో ఆ కరివేపాకు కొనాలైనా సరే వారికి కొన్ని పైసలు కావాలి. ఆ పైసల కోసం కూడా మేము మా యొక్క హస్బెండ్ మీద ఆధారపడతాము. అంటే మా జీవితం ఎలా ఉంటుందంటే కూరలో కావాల్సినటువంటి కరివేపాకు ఏదైతే ఉందో అది కొనాలైనా సరే దానికి కావాల్సినటువంటి డబ్బులు, కొన్ని పైసలు కావచ్చు, కొన్ని రూపాయలు కావచ్చు, కనీసం వాటి కోసం కూడా మేము హస్బెండ్ మీద ఆధారపడతాము. కానీ నువ్వు అలా కాదు. ఎందుకని? నువ్వు బాగా చదువుకున్నావు, ఉద్యోగం చేస్తున్నావు, మగవాళ్ళలాగా సంపాదిస్తున్నావు, సమాజంలో ఒక మంచి హోదాలో ఉండి డిగ్నిఫైడ్ లైఫ్ నువ్వు గడుపుతూ ఉన్నావు. నువ్వు మాలాగా భర్తల మీద ఆధారపడాల్సినటువంటి జీవితాన్ని నువ్వు కొనసాగించట్లేదు. నువ్వు చాలా అదృష్టవంతురాలివి అని చెప్పేసి వాళ్ళ అక్కయ్య అందనమాట. ద గ్రాస్ ఈజ్ గ్రీనర్ ఆన్ ద అదర్ సైడ్. ఐ థాట్ టు మై సెల్ఫ్. తను మనసులో కూడా అనుకుంది ఏమని, మన ఒక నాణ్యం తీసుకుంటే నాణ్యానికి రెండు వైపులా ఉంటుంది, హెడ్ అండ్ టైల్స్. అట్లాగే గ్రాస్ గడ్డి ఏదైతుందో అది గడ్డిని మనం చూస్తూ ఉంటే పైకి పచ్చగా ఉంటుంది, కానీ లోపల ఎలా ఉంటుంది? వేరే విధంగా ఉంటుంది అనమాట. ఐ థాట్ టు మై సెల్ఫ్. తిని కూడా అలాగే అనుకుంటుంది. చెల్లేది జీవితంలో ప్రతి వ్యక్తికి కూడా రెండు రకమైనటువంటి దశలు ఉంటాయి అని చెప్పేసి. వాట్స్ యువర్ డాటర్ డూయింగ్ నౌ? ఐ ఆస్క్డ్ చేంజింగ్ ద టాపిక్. సో అక్కయ్య బాధపడుతుంది అనే విషయాన్ని అర్థం చేసుకున్నట్టు వీళ్ళ చెల్లి ఏమడిగిందంటే, సరే కానీ అక్క, ఇంతకీ మీ అమ్మాయి ఏం చేస్తుంది అని చెప్పేసి తను ఈ టాపిక్ ఏదైతుందో దాన్ని మార్చడానికి వాళ్ళ యొక్క అమ్మాయి గురించి అడిగిందనమాట. షీ ఈజ్ ఇన్ హర్ ఫైనల్ ఇయర్ అట్ స్కూల్. తను పాఠశాలలో చివరి సంవత్సరం చదువుతుంది. పాఠశాలలో చివరి సంవత్సరం అంటే ఏంటి? 10th క్లాస్ చదువుతుంది అనమాట. ఇఫ్ బై గాడ్స్ గ్రేస్, దేవుడి దయ కనుక బాగుంటే, షీ క్లియర్స్ హర్ ఎగ్జామ్స్. తన యొక్క ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో తన పరీక్షలు కనుక తను పాస్ అయితే, ఐఆమ్ డిటర్మైన్డ్ టు సెండ్ హర్ టు కాలేజ్. డిటర్మైండ్ దృఢ నిశ్చయించుకోవడం. నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. ఏమని? టు సెండ్ హర్ టు కాలేజ్. మా అమ్మాయిని కాలేజీకి పంపించాలి అని చెప్పేసి. యువర్ బావగారు డస్ నాట్ రియల్లీ లైక్ ద ఐడియా ఆఫ్ స్పెండింగ్ హర్ టు ద నెక్స్ట్ టౌన్ అండ్ పుట్టింగ్ హర్ ఇన్ ఏ హాస్టల్. నీకు తెలుసు కదా, మీ బావగారు ఎవరైతే ఉన్నారో ఆయన డస్ నాట్ రియల్లీ లైక్ ద ఐడియా. ఈ ఆలోచన ఏదైతే సెండింగ్ హర్ టు ద నెక్స్ట్ టౌన్. సెండింగ్ పంపించడము ఆమెను నెక్స్ట్ టౌన్ అంటే వాళ్ళు విలేజ్లో ఉంటున్నారో మనం చెప్పుకున్నాం కదా. సో పెద్ద చదువులు చదివించాలంటే వాళ్ళ అమ్మాయిని పక్కనే ఉన్నటువంటి పట్టణానికి పంపించాలన్నమాట. అట్లాగే పంపించి అండ్ పుట్టింగ్ హర్ ఇన్ ఏ హాస్టల్. తనని హాస్టల్లో ఉంచడం అనే ఆలోచన ఏదైతే ఉందో ఈ ఆలోచన మీ బావగారికి ఏ విధంగా కూడా నచ్చలేదు. బట్ ఐ డోంట్ లైక్ టు కీప్ ఏ గర్ల్ ఎట్ హోమ్.
వితౌట్ ఎడ్యుకేటింగ్ హెర్, కానీ నాకు ఒక ఆడపిల్ల ఎవరైతుందో తన్ని ఇంటి దగ్గర ఉంచుకొని వితౌట్ ఎడ్యుకేటింగ్ హెర్, ఎటువంటి చదువు చెప్పకుండా తను అలా ఇంట్లో ఉంచుకోవడం నాకు ఇష్టం లేదు. ఈజ్ నాట్ వాట్ ఐఆమ్ గోయింగ్ త్రూ ఎనఫ్, ఇప్పటి వరకు నేను అనుభవిస్తుంది ఏదైతుందో అది నాకు సరిపోదా. ఇన్ దీస్ టైమ్స్, ఇప్పుడున్నటువంటి రోజుల్లో, ఇఫ్ ఏ ఉమెన్ డస్ నాట్ హ్యావ్ ఏ డిగ్రీ, అంటే ఇప్పుడు ప్రెజెంట్ నవే డేస్ ఇప్పుడు ఉన్నటువంటి రోజుల్లో కనీసం ఒక మహిళకు, ఒక ఆడపిల్లకు కనీసం డిగ్రీ అన్న చదువు లేకపోతే షీ విల్ కమ్ టు నథింగ్, తనకి అది ఏ విధంగానూ పనికిరాదు, అంటే తను సొసైటీలో ఏ విధంగానూ జీవించలేదు. అంటే తను ఏమంటుందంటే, అక్కయ్య ఆడపిల్ల ఎవరైతుందో తను ఈ రోజుల్లో కనీసం ఒక డిగ్రీ అన్నా చదువుకోవాలి, జీవితంలో ముందుకు వెళ్ళాలి అంటే అని చెప్పేసి తను అంటుందన్నమాట. వితౌట్ ఇట్, ఆ డిగ్రీ అనే చదువు కూడా తనకు లేకపోతే షీ విల్ హ్యావ్ టు లివ్, తను ఎలాంటి జీవితాన్ని గడపాలి అంటే అండర్ హర్ హస్బెండ్స్ థంబ్, తన యొక్క భర్త ఎవరైతే ఉన్నారో అతని యొక్క బొటన వేలు మీద బొటన వేలు తంబు అంటే బొటన వేలు అనమాట, దీని కింద గడపాల్సి వస్తుంది అనమాట. అంటే తన భర్త ఏది చెప్తే తను అలా అది చేయాలి, అలాంటి పరిస్థితి ఒక ఆడపిల్లకి వస్తుంది. ఎప్పుడు ఒక ఆడపిల్ల కనుక డిగ్రీ అయినా చదువుకోకపోతే. అందుకని తను ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్తుంది. లైక్ ఏ స్కార్పియన్ అండర్ ఏ స్లిప్పర్ షీ సెడ్, తను ఏం చెప్తుందంటే, ఆ ఆడపిల్ల ఎవరైతే కనీసం ఒక డిగ్రీ చదువు కూడా ఉండదో అలాంటి ఆడపిల్ల జీవితం ఎలా ఉంటుందంటే, చెప్పు కింద ఉన్నటువంటి స్కార్పియన్ అంటే తేలు అనమాట. స్కార్పియన్ అంటే తేలు, చెప్పు కింద ఉన్నటువంటి తేలు లాంటి జీవితం అయిపోతుంది. అంటే చెప్పు కింద తేలు ఉంటే ఏం జరుగుతుంది, చెప్పు మనం తీయంగానే తేలు బయటకు వస్తుంది, అది ఎప్పుడైనా కుట్టవచ్చు, అంటే దానివల్ల ప్రమాదం ఉంటుందన్నమాట. సో ఆడపిల్లకు కూడా చదువునేది లేకపోతే భర్త చెప్పినట్టు వినాల్సి వస్తుంది. తన పరిస్థితి ఎలా ఉంటుందంటే చెప్పు కింద తేలులాగా పరిస్థితి మారిపోతుంది. అంటే అది ఎప్పటికైనా ప్రమాదకరమే అని చెప్పేసి అక్కయ్య తన యొక్క పరిస్థితిని వివరిస్తుంది. స్టూడెంట్స్, ఇక్కడ మనం బాగా గమనిస్తే అక్కయ్య తాను చదువుకోలేదు, ఇప్పుడు తన హస్బెండ్ మీద ఆధారపడుతుంది ప్రతి విషయానికి అని చెప్పేసి తను ఎంత బాధపడుతుందో ఈ మాటల్లో మనం వినొచ్చు. అందుకని తను ఏమనుకుంటుంది, తన కూతురికి కూడా తనలాంటి పరిస్థితి రాకూడదు, తన కూతుర్ని బాగా చదివించాలి అని చెప్పేసి ఆవిడ ఒక నిర్ణయం తీసుకుంది అని చెప్పేసి మనకి బోన్సాయి పార్ట్ 1లో మనకి ఇక్కడ అర్థమవుతుంది. స్టూడెంట్స్, మనకి బోన్సాయి పార్ట్ 1లో ఉన్నటువంటి గ్లోజరీ ఇంపార్టెంట్ మీనింగ్స్ ఏవైతే ఉన్న వాటిలో ఒకసారి చూద్దాం. ఎగ్జాషన్ మీన్స్ ఎక్స్ట్రీమ్ టైర్డ్నెస్, పూర్తిగా అలిసిపోవటము. వ్యానిష్ మీన్స్ డిజపియర్, మాయమైపోవటము, అంటే కంటికి కనిపించకుండా పోవటము. మ్యూటర్, కంప్లైన్ అబౌట్ సంథింగ్ ప్రైవేట్లీ, అంటే ఏదైనా ఒక విషయం గురించి ఫిర్యాదు చేయడం బయటికి వినపడకుండా. సేవర్ మీన్స్ ఎంజాయ్ ఈటింగ్, తినడం ఏదైతుందో దాన్ని ఆస్వాదించడము. ఎలైటెడ్ మీన్స్ వెరీ హ్యాపీ, బాగా సంతోషకరము. ఎగ్జైటెడ్. సంటస్ మీన్స్ గ్రాండ్, అంటే గొప్పదైనటువంటి. రిచ్డ్ వెరీ అన్హ్యాపీ, సంతోషంగా లేకపోవడము. మిజరబుల్ బాధాకరమైనటువంటి. అప్హిల్ మీన్స్ వెరీ డిఫికల్ట్ టాస్క్, చాలా కష్టమైనటువంటి పని. డిగ్నిఫైడ్ మీన్స్ డిజర్వింగ్ రెస్పెక్ట్ మీన్స్ గౌరవం, ఏదైతే ఉందో దాన్ని అందుకోవటం అనమాట, దట్ ఈస్ కాల్డ్ డిగ్నిఫైడ్. స్టూడెంట్స్, ఇవి మనకి బోన్సాయి పార్ట్ 1లో ఉన్నటువంటి గ్లోజరీ ఇంపార్టెంట్ మీనింగ్స్. సో ఈ లెసన్ కంటిన్యూషన్ ఏదైతే ఉందో అది మనం పార్ట్ 2లో ఏదైతే ఉందో బోన్సాయి పార్ట్ 2లో మనం డిస్కస్ చేసుకుందాం. కొత్తగా కనుక ఎవరైనా ఛానల్ చూస్తూ ఉంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే రాబోయే రోజుల్లో మనం చేసే ఎక్కువ లెసన్స్ కానీ గ్రామర్ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో ఇంకా చాలా ఉన్నాయి, అవన్నీ కూడా మీకు నోటిఫికేషన్స్ రూపంలో వస్తాయన్నమాట. ఓకేనా స్టూడెంట్స్, అట్లాగే ఈ వీడియో లింక్ ఏదైతే ఉందో మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు కనుక షేర్ చేస్తే ఎక్కువ మంది చూసే అవకాశాలు ఉంటాయి. ఓకేనా స్టూడెంట్స్, మరి ఇంకొక వీడియోలో అంటే బోన్సాయి పార్ట్ 2 వీడియోలో మళ్ళీ మనం కలుసుకుందాం. అప్పటి వరకు టేక్ కేర్ స్టూడెంట్స్. బాయ్ స్టూడెంట్స్.